హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. జనరల్గా ఇండియాలో కార్ సెగ్మెంట్లో చూసుకుంటే ఎస్యూవీ గురించి మాట్లాడితే ఫస్ట్ పేరు వచ్చేసి క్రెటా వస్తుంది. ఎందుకంటే అంత ఇష్టం చాలామందికి. క్రెటా ఎస్యూవీ అనేది చాలా ఫేమస్, చాలా సక్సెస్ఫుల్ మోడల్ హుండైలో కూడా. సో అదేవిధంగా ఎలక్ట్రిక్ రిలేటెడ్ చూసుకుంటే హుండైలో ఇంతకుముందు హుండై కోనా ఉండేది, తర్వాత హుండై ఐయోనిక్ 5 వచ్చింది. సో హుండై కోనా అనేది పెద్ద సక్సెస్ కాలేక దాన్ని డ్రాప్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హుండై ఐయోనిక్ 5 ఉంది. అది ప్రీమియం సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ దగ్గర 50 నుంచి 60 లక్షల మధ్యలో ఉంటుంది, 50 to 60 lakhs మధ్యలో. కానీ అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేరు కదా. సో అప్పుడేమవుతుందంటే బడ్జెట్ సెగ్మెంట్లో హుండై వాళ్ళది ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మిస్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ ఏం తీసుకురాకుండా వాళ్ళ ఐస్ వర్షన్లో క్రెటా సక్సెస్ఫుల్ అయింది కదా, అదే మోడల్లో క్రెటా ఎలక్ట్రిక్ అయితే తీసుకొచ్చారు. సో ఈరోజు వీడియో వచ్చేసి క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో. అండ్ రేంజ్ ఎంత, ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా చెప్తాను, ఎంత అనేసి వస్తున్నాయి అనేసి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రూ రేంజ్ ఎంత, ఐడీసీ రేంజ్ ఎంత, ఛార్జింగ్ టైం ఎంత, సో ఛార్జర్కి ఎంత అమౌంట్ పే చేయాలి, 11 kW ఛార్జర్ ఇస్తారు, దానికి ఎంత అనేసి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో రోజు స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ వాక్ అరౌండ్ దిస్ క్రెటా ఎలక్ట్రిక్ ఈవీ. ఫ్రెండ్స్, ఫస్ట్ క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి ఎక్స్టీరియర్ పార్ట్ చూద్దాం, తర్వాత ఇంటీరియర్కి వెళ్దాం. ఎక్స్టీరియర్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే చూడండి, సేమ్ యాజ్ మనకు ఎలాగైతే క్రెటా ఐస్ వర్షన్ ఉందో అలాగే ఉంటుంది. బట్ ఏమంటే ఎలక్ట్రిక్ కాబట్టి ఇక్కడ మనకి క్లోజర్ గ్రిల్స్ అయితే వచ్చాయి. మీకు చూస్తుంటే సింపుల్గా మనకి ఐయోనిక్ 5 ఉంది కదా, ఆల్మోస్ట్ అలాగే రిజెంబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్రెటా ఎలక్ట్రిక్ అని రాశారు, ఇది నేమ్ ప్లేట్ సంబంధించి. ఇది వచ్చేసి యాడస్ లెవెల్ 2 ఫంక్షన్ సంబంధించి. అండ్ ఇది వచ్చేసి 360 degrees కెమెరా భాగంలో ఫ్రంట్ కెమెరా ఇది. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, ఇది ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో ఏసీ ఛార్జింగ్, డీసీ ఛార్జింగ్ యాజ్ యూజువల్ సపోర్ట్ చేస్తుంది. CCS2 ఛార్జర్ ఇది వచ్చేసి ఏసీ ఛార్జరు. అండ్ ఇది వచ్చేసి డీసీ ఛార్జర్ సంబంధించి. ఇది వచ్చేసి మన హైవేస్లో లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు అక్కడ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఇది హోమ్ ఛార్జింగ్ సంబంధించి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో వచ్చేసి ఈచ్ లైట్ ఇండికేట్స్ 25% ఆఫ్ ఛార్జింగ్ అనమాట. 4 లైట్స్ గ్రీన్ అయిన తర్వాత 100% ఛార్జింగ్ అని చూపిస్తుంది. అండ్ నాకు ఇంకొకటి ఛార్జింగ్ స్లాట్లో నచ్చిన బాగా ఏంది అంటే ఈ లైటింగ్ ఉంది కదా. సో నైట్ టైం ఎవరైనా సరే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నప్పుడు ఈ లైటింగ్ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మనం ఈ లైటింగ్ ద్వారానే మనం ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది ఛార్జింగ్ పోర్ట్కి సంబంధించి. ఛార్జింగ్ టైమింగ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత వాట్ ఛార్జర్ ఇస్తారు, ఎన్ని కిలోవాట్ ఛార్జర్ ఇస్తారు, ఎంత టైం పడుతుంది అనేది ఆ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ వెంట్ ఫ్లాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ సంథింగ్ ఏదైనా హీట్ అయిందనుకోండి, ఇది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి బ్యాటరీని కూల్ అయితే ఇచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి హెడ్ లైట్స్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి. అదేవిధంగా ఇండికేటర్స్ ఉన్నాయి, కనెక్టెడ్ DRL అయితే ఇచ్చారు ఇక్కడ. సో మీకు అది తర్వాత మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇదంతా కనెక్టెడ్ DRL సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎయిర్ వెంట్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ దీని ద్వారా ఏంది అంటే యూజ్, ఇక్కడ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి టైర్కి అనేది తగులుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే టైర్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ టైర్ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది, కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా గ్రిప్ పరంగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అది కూడా 400 ఇది 1, 2 and 3 and this is 4. టోటల్గా 4 సెన్సర్స్ అయితే ఇచ్చారనమాట. సో మీకు ఫ్రంట్ కొలిజన్ ఉంటుంది కదా, మీరు పార్కింగ్ చేస్తుంటారు, ముందర ఒకసారి కనపడదు, అలాంటప్పుడు ఏమవుతుందంటే సెన్సార్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మనకి ఒక అలర్ట్ అయితే వస్తుంది, మనం జాగ్రత్త పడవచ్చు. అలా చాలా అయితే ఉన్నాయి అనమాట ADAS ఫంక్షన్స్ ద్వారా. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అన్నీ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ముందు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా పెట్రోల్ డీజిల్ కార్స్లో మీకు ఫ్రంట్ అనేది బూట్ స్పేస్ అయితే ఏమి రాదు. బట్ ఎలక్ట్రిక్లో ఏంటంటే అడ్వాంటేజ్, ముందరైతే ఇంజన్ అయితే ఉండదు కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ కార్కి ఆల్మోస్ట్ ముందర ఫ్రంక్ అయితే వస్తుంది అనమాట, మీకు చూపిస్తాను. అండ్ దీంట్లో కూడా ఫ్రంక్ అయితే వచ్చింది. ఒక్క నిమిషం, దిస్ ఈజ్ ఫ్రంక్. సో ఇది ఫ్రంక్ ఇది. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 22 liters. సో మ్యాక్సిమం లోడ్ కూడా ఇక్కడ 10 kgs మించి పెట్టకూడదని చెప్పారు. అండ్ దీంట్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు, జస్ట్ లైక్ ఛార్జర్, ఏమంటారు ల్యాప్టాప్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. అండ్ ఇది డిఫాల్ట్ ఛార్జర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కార్కి సంబంధించి డిఫాల్ట్ ఛార్జర్ అయితే వస్తుంది ఇది. అండ్ మీకు కావాలనుకుంటే అక్కడ 11 kW AC ఛార్జర్ అయితే ఉంది, అది నేను చెప్తాను మళ్ళీ, ఛార్జింగ్ రైటింగ్స్ అన్నీ చెప్తాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి క్లాత్ అయితే ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే మేజర్గా ఇన్సులేషన్ అనమాట. అంటే సౌండ్ అనేది మీకు చిన్న వస్తుంటాయి, అవి కూడా కట్ చేసుకుంటూ మీకు ఇంకా క్యాబిన్ అనేది చాలా నాయిస్ లేకుండా చాలా క్వైట్గా పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో ఇది ముందర క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి ఫ్రంక్ అండ్ క్లోజర్ అంటే జస్ట్ లైక్ దట్. ఫ్రెండ్స్, వీల్స్ విషయానికి వస్తే క్రెటాకి సంబంధించి 17 inch ఎయిరో అలాయ్ వీల్స్ అనమాట. సో ఇది కూడా ఏరోడైనమిక్ రిలేటెడ్గా ఇచ్చారు. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి
లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అంటున్నారు. ఏంటి అంటే దీని ద్వారా అడ్వాంటేజ్ నార్మల్ టైర్స్తో పోలిస్తే ఇది అనేది కొంచెం ఎక్కువ రోల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 స్పీడ్ వెళ్ళి యాక్సిలరేషన్ వదిలేస్తారు ఒక ఎలక్ట్రిక్ కార్కి సంబంధించి వేరే ఏదైనా కానీ నార్మల్ టైర్స్ ఉన్నది అది ఒక 250 మీటర్స్ దాకా ముందరికి వెళ్తుంది. అదే ఈ క్రెటా ఎలక్ట్రిక్ అనుకోండి సేమ్ అదే స్పీడ్లో 80 స్పీడ్లో నుంచి యాక్సిలరేషన్ వదిలేసినారు అనుకోండి 250 మీటర్స్ బదులు ఒక 500-750 మీటర్స్ దాకా అయితే వెళ్తుందంట. సో దాని ద్వారా ఏమవుతుందంటే రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది చెప్తున్నారు టైర్స్ విషయంలో. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే 4 వీల్స్కి 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. అంటే 4 వీల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. ఫ్రెండ్స్ క్రెటా ఎలక్ట్రిక్ సైడ్ ప్రొఫైల్ చూస్తే సో సేమ్ యాజ్ ఐస్ వర్షన్ ఉంది కదా అలాగే ఉంటుంది, ఏం చేంజెస్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి 360 డిగ్రీస్ కెమెరాలో భాగంగా ఇక్కడ ఒక కెమెరా అయితే ఇచ్చారు. మీకు అక్కడ ట్రయాంగిల్ సింబల్ కనబడుతుంది కదా, ఏంది అంటే మీకు ఏదైనా సరే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా వెహికల్స్ క్లోజ్గా వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ సింబల్ అనేది ఎల్లో కలర్లో బ్లింక్ అవుతుంది. అది వచ్చేసి బ్లైండ్ స్పాట్ అలర్ట్ అనమాట. ఫ్రెండ్స్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫస్ట్ టాప్లో మీరు చూడండి షార్ప్ ఫిన్ యాంటీనా ఉంది, అదేవిధంగా స్పాయిలర్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైపర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ మనకు ఎన్ లైన్ ఉంది కదా రీసెంట్గా వచ్చిన క్రెటా ఎన్ లైన్ ఉంది ఆల్మోస్ట్ అలాగే ఇది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి హుండై లోగో ఉంది, క్రెటా అని రాసింది ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ అని రాసింది. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కూడా కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు, మీకు దానికి సంబంధించిన ఇమేజ్ స్క్రీన్ చేస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా క్లోజ్డ్ వెంట్ అయితే ఇచ్చారు. అండ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా టోటల్గా 4 ఉన్నాయి, 1 2 3 4 ఇక్కడ ఒకటి ఉంది. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కెమెరా ఉంది చెప్పడం మర్చిపోయినా. సో టోటల్గా 5 కెమెరాస్ అనమాట, ఫ్రంట్ 2 ఉంటాయి, సైడ్ మిరర్స్ 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, టోటల్ 5 కెమెరాస్. అండ్ బూట్ స్పేస్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ అయితే ఏముండదు మాన్యువలే. సో బూట్ స్పేస్ 433 లీటర్స్ బూట్ స్పేస్ చాలా సఫిషియంటే, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్కి సంబంధించి బాక్స్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఒక్క నిమిషం చూపిస్తూ ఉండండి, కింద మనకు ఒక స్పేర్ వీల్ కూడా ఇచ్చారు, అది కూడా 17 ఇంచ్ స్టీల్ వీల్ ఇది. సో మామూలుగా వేరే కంపెనీస్లో 17 ఇంచ్ అనుకో మామూలుగా 16 ఇంచ్ ఇస్తారు అలా కాకుండా దీంట్లో 17 ఇంచే ఇచ్చారు. బట్ ఏమంటే అల్లాయ్ వీల్ కాదు స్టీల్ వీల్ ఇది. క్రెటా ఎలక్ట్రిక్లో మనకు బ్యాక్ సైడ్ బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనం క్లోజ్ చేయాలంటే మనకు టాటా కరవ్ మాదిరి సో ఆటోమేటిక్ లేకుండా మాన్యువల్గా ఇట్లా క్లోజ్ చేసేయాలి, గుర్తుపెట్టుకోండి, అది పెద్ద డీల్ అయితే కాదు. ఫ్రెండ్స్ క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి బ్యాటరీ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో దీంట్లో టోటల్గా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 42 కిలోవాట్ మోడల్ ఒకటి ఉంది, అదేవిధంగా 51.4 కిలోవాట్ మోడల్ ఒకటి ఉంది అనమాట. సో దీనికి సంబంధించి రేంజ్ ఎంత, ఛార్జింగ్ టైం ఎంత మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు. సో ఛార్జర్ విషయానికి వస్తే మీకు ఈ అమౌంట్ ఫాస్ట్ ఛార్జర్ కావాలి ఇంట్లో కూడా అనుకుంటే 11 కిలోవాట్ ఛార్జర్ అయితే కావాలి. మీకు స్క్రీన్ ఇమేజెస్ చూడండి. సో అది వచ్చేసి 75,000 రూపీస్ దగ్గర పడుతుంది. ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని 10% నుంచి 100% 42 కిలోవాట్ బ్యాటరీ ఉంది కదా, అది వచ్చేసి 4 అవర్స్లో ఛార్జ్ చేయొచ్చంట. అదేవిధంగా 51.4 కిలోవాట్ బ్యాటరీ ఉంది కదా, అది వచ్చేసి 10% నుంచి 100% 4 అవర్స్ 50 మినిట్స్లో ఛార్జ్ చేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అదేవిధంగా యాజ్ యూజువల్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా ఎలక్ట్రిక్ కార్స్ అనేటివి. సో 50 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్తో యూస్ చేసుకొని 10% నుంచి 80%కి 58 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఉంటే కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 100% కావాలనుకుంటే నాకు తెలిసి దగ్గర 1.5 అవర్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్కేస్ మీకు ఈ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ 50 కిలోవాట్ కాకుండా ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, టైం అయితే ఇంకా రిడ్యూస్ అవుతుంది. అలా చూసుకొని చెక్ చేసుకోండి. బెటర్ మీరు ఎప్పుడైనా సరే హైవేస్లో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఇంట్లో ఇచ్చే ఛార్జింగ్ యూస్ చేసుకోండి. అదేవిధంగా మీరు కార్ కొన్న తర్వాత డిఫాల్ట్గా ఐ థింక్ 3 కిలోవాట్ ఛార్జర్ని కూడా ఇస్తారంట. ఆ ఛార్జర్ యూస్ చేసుకొని దగ్గర 14 అవర్స్ నుంచి 16 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది 100% ఎక్కడానికి. రేంజెస్ విషయానికి వస్తే క్రెటా ఎలక్ట్రిక్ 2 మోడల్స్కి ఐడీసీ రేంజెస్ చెప్పిందనమాట. 42 కిలోవాట్ యొక్క ఐడీసీ రేంజ్ వచ్చేసి 390 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు 320 నుంచి 330 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 51.4 కిలోవాట్ యొక్క ఐడీసీ రేంజ్ వచ్చేసి 473 కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ ఆటో కార్ ఇండియా వాళ్ళు మిగతా పెద్ద యూట్యూబర్స్ ఆల్రెడీ రేంజ్ టెస్ట్ అయితే చేశారు. వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 410 కిలోమీటర్స్ నుంచి 420 దాకా అయితే వచ్చింది ట్రూ రేంజ్. సో ఆ రేంజ్ అనేది చాలా సఫిషియంట్. వన్ డే ఒక సింగిల్ డే అనేది చాలా మంది మ్యాక్సిమం ఒక 200-300 నుంచి కొట్టారు. సో ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనమాట. ఆ బ్రేక్ టైంలో మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఛార్జింగ్ మీ జర్నీ అనేది. అండ్ ఇంకో విషయం బ్యాటరీ వచ్చేసి కెమిస్ట్రీ ఎన్ఎంసీ కెమిస్ట్రీ ఫ్రెండ్స్ ఇది. అండ్ మోటార్ విషయానికి వస్తే దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ అయితే యూస్ చేశారు. రేటింగ్ విషయానికి వస్తే 42 కిలోవాట్ యొక్క పీక్ పవర్ వచ్చేసి 99 కిలోవాట్. అదేవిధంగా 51.4 కిలోవాట్ బ్యాటరీ ఉంది కదా, దాని యొక్క పీక్ పవర్ వచ్చేసి 126 కిలోవాట్ అనమాట. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 180 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే రీచ్ అవుతుంది. 0 to 100 అనేది స్పోర్ట్ మోడ్లో అంటే టాప్ మోడ్లో వచ్చేసి 7.9 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. అండ్ మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్. ఫ్రెండ్స్ క్రెటా డైమెన్షన్స్ విషయానికి వస్తే
లెంత్ వచ్చేసి 4340 మిల్లీమీటర్స్, హైట్ వచ్చేసి 1655 మిల్లీమీటర్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 మిల్లీమీటర్స్ చాలా సఫిషియంట్. అండ్ వీల్ బేస్ కూడా 2610 మిల్లీమీటర్స్. అండ్ విడ్త్ విషయానికి వస్తే 1790 మిల్లీమీటర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి బయట అంటే ఎక్స్టీరియర్ చూశారు కదా, ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఫస్ట్ డోర్ హ్యాండిల్స్ స్టార్ట్ చేద్దాం. సో డోర్ హ్యాండిల్ ఓపెనింగ్ వస్తే ఆల్మోస్ట్ ఒక 70 degrees దాకా అయితే ఓపెన్ అవుతుంది, 90 degrees అయితే కాదు. అండ్ చూడండి, అండ్ సిట్టింగ్ కంఫర్ట్ మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రీమియం ఉంటుందనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అనమాట డ్రైవర్ సీట్ అనేది. సో డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీట్ రెండు ఎలక్ట్రానికే. బట్ ఏమంటే డ్రైవర్ సీట్కి ఇంకో పాజిటివ్ ఏంటంటే మెమొరబుల్ అంటే మెమరీ ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఒకసారి ఇప్పుడు మా బ్రదర్ కూర్చున్నాడు, వాడు ఒకటి సెట్ చేసుకోవచ్చు ఒక పొజిషన్ని, ఆ తర్వాత నేను కూర్చుంటే ఇంకో పొజిషన్ నేను సెట్ చేసుకుంటా. ఫ్రెండ్స్ డోర్స్ దగ్గర ఉన్న బటన్స్ విషయానికి వస్తే చూడండి, ఇది వచ్చేసి మనకు మిర్రర్స్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి, ఇది వచ్చేసి రైట్ లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి డోర్స్ లాక్ అన్లాక్ చేయడానికి, ఇది వచ్చేసి మిర్రర్స్ కంట్రోల్స్ అనమాట. ఓన్లీ ఇక్కడ డ్రైవర్ సీట్ మాత్రమే ఆటోమేటిక్ ఉంది. అండ్ నెక్స్ట్ మిగతా అన్నిటికీ మాన్యువల్ అనమాట. చూడండి ఇది ఆటోమేటిక్, సో ఆటోమేటిక్ ఉంది. మిగతావన్నీ మాత్రం సో మనం ఎంత కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసి 1-2 ఉంది కదా, ఇందాక చెప్పాయి కదా డ్రైవర్ సీట్ అనేది ఎలక్ట్రానికల్ మెమరబుల్ అడ్జస్టబుల్ అనేసి. ఇది వచ్చేసి మా తమ్ముడు కూర్చొని 1 సెలెక్ట్ చేశాను అనుకోండి, సో దాని తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతుంది. నేను కూర్చున్నప్పుడు 2 సెలెక్ట్ చేసుకుంటే 2కి సంబంధించిన మెమరీ ఆటోమేటిక్గా తీసుకొని దాని పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ పరంగా చూసుకున్న, క్వాలిటీ పరంగా చూసుకున్న అంతా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారు, అది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం టాప్ ఎండ్కి ఇస్తా అని చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కప్ హోల్డర్స్ కానీ పేపర్స్ పెట్టుకొని కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ పెట్టుకొని ప్లేస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఫస్ట్ స్టీరింగ్ వీల్ చూడండి, ఇది వచ్చేసి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ లోగో విషయానికి వస్తే మీకు హుండై లోగో తీసేసి ఐనిక్ 5లో లోగో అయితే ఎలా ఇచ్చారో అలా ఇచ్చారనమాట. సో లోగో అనేది కొత్త లోగో ఇది. అండ్ బటన్స్ విషయానికి వస్తే మీకు అన్ని బటన్స్ అయితే ఉన్నాయి దీంట్లో, ఏం కావాలంటే అవి. సో ఏమంటారు అది లేన్ అసిస్టెన్స్ కానీ, అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ కానీ, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ అలా మొత్తం అయితే ఇచ్చారంట, మోడ్స్ రిలేటెడ్ కానీ. అండ్ నెక్స్ట్ కాల్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇవి ఉన్నాయి కదా పెడల్ షిఫ్టర్స్ ఇవి. దీంట్లో టోటల్గా 5 లెవెల్స్ అనుకోండి, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ మ్యాక్స్ అనేసి. సో మ్యాక్స్ పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఐ పెడల్ డ్రైవ్ అంటారు దీన్ని. ఎలాగంటే మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, బ్రేక్ బదులు యాక్సిలేషన్ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ బ్రేక్ వేసినంతగానే ఆపేస్తుంది బండి. దీని ద్వారా మీకు రీజనరేషన్ కార్ యొక్క రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీకు అవసరం లేదనుకుంటే లెవెల్ 0 పెట్టుకుని హైవేస్లో కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లేస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. సో దీంట్లో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్పీడ్, ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఇది, ఇక్కడ వచ్చేసి ఎంత రేంజ్ అనేది చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ కింద చూపిస్తుంది కదా, 86% చూపిస్తుంది ఛార్జింగ్, 86% గాను. సో 357 కిలోమీటర్స్ అనేది స్పోర్ట్ మోడ్లో, ఇప్పుడు నార్మల్ మోడ్లో 368, ఎకో మోడ్లో వచ్చేసి 370 అలా చేంజ్, మీకు మోడ్స్ని బట్టి రేంజ్ అయితే చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మోడ్స్ చేంజ్ చేసుకుని అనమాట, చెప్పగా 3 మోడ్స్ అనేసి. ఇది వచ్చేసి పార్కింగ్ సంబంధించి ఆటో హోల్డ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ బటన్స్ చూడండి, ఇది వచ్చేసి వెంటిలేటర్ సీట్స్ సంబంధించి అనమాట. ఇది వచ్చేసి డ్రైవర్కి, ఇది వచ్చేసి కో డ్రైవర్కి. బాబు చల్లగా ఉందా బాబు, చెప్పురా చల్లగా ఉందా లేదా? ఓకే, సో వెంటిలేటర్ సీట్స్ అనేవి మనకి డ్రైవర్కి వస్తుంది ఆటోమేటిక్గా, అదేవిధంగా కో డ్రైవర్ కూడా వస్తుంది అనమాట. ఆల్రెడీ చెక్ చేస్తే చాలా కూలింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు, ఇది కూడా కూలింగ్ ఉంది. ఆమ్రెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది కూడా సమ్ చిన్న ఫ్యాన్ అయితే పెట్టారనమాట, మీకు ఏదైనా థింగ్స్ పెట్టుకున్నప్పుడు హీట్ అవ్వకుండా కూల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది కూడా. సో డిస్ప్లే అయితే 2 కూడా కనెక్టెడ్ ఉంటాయి, బట్ ఏమంటే చిన్న డివిజన్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా నాకు సైజ్ తెలిసినంత 10.25 ఇంచెస్ ఇది టచ్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ దీంట్లో టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు ఆల్మోస్ట్ అన్ని మ్యాప్స్ కానీ, నావిగేషన్ కానీ, ఫోన్ రిలేటెడ్ కానీ, ఫోన్ ప్రొజెక్షన్ కానీ, వాయిస్ మేమో, సెట్టింగ్స్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. సో వెహికల్ నావిగేషన్ ఇది అవన్నీ వచ్చేసి డిస్ప్లే రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ హుండై వాళ్ళు ఒక యాప్ని అయితే డెవలప్ చేశారంటే మై హుండై యాప్ అనేసి. దాంట్లో మీకు ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళు దగ్గర 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా హుండైలో వచ్చేసి ఇంకోటి అడ్వాంటేజ్ అయితే ఇన్కార్ పేమెంట్స్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇన్కార్ పేమెంట్స్ అనేది ఏంటి అంటే మేజర్గా దీంట్లో, సో మీరు ఏదైనా సరే హైవేలో వెళ్తుంటారు, సో దాంట్లో ఏదైనా సరే మీకు ఛార్జింగ్ తక్కువ వస్తుంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తుంది దీంట్లో. సో దానికి సంబంధించి మీకు ఏదైనా పేమెంట్ ముందర అడ్వాన్స్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా దీంట్లో ఇన్కార్ పేమెంట్స్లో యూస్ చేసుకొని ఛార్జింగ్ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. పేమెంట్ కూడా డన్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా సక్సెస్ చేసుకోవచ్చు. ఇలా ఆల్మోస్ట్ 70+ కనెక్టెడ్ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఈ హుండై క్రెటా ఈవీలో అయితే ఉన్నాయి. అండ్ ఇక వచ్చేసి ఎయిర్ ఫ్లోని ఏసీ ఫ్లోని అడ్జస్ట్ చేయడానికి ఇది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకు ఏసీ కంట్రోల్స్ అని టచ్ బటన్స్ అయితే రాలేదు, టచ్ అయితే వచ్చాయి అనమాట. సో బటన్స్ ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. సో చూడండి ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ.
సో డిక్రీజ్ కావాలంటే ప్రెస్ చేయాలి. సో బటన్స్ ఇచ్చింది ఏమంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా బై డిఫాల్ట్గా మనకి ఈజీగా ఆపరేట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఏమంటే టచ్ అయితే ఇచ్చారు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రైవర్ ఓన్లీ ఉంది కదా. ఏసీ మీకు ఓన్లీ డ్రైవర్కి పెట్టాలనుకుంటే డ్రైవర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ డ్రైవర్కి మాత్రమే ఏసీ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి వచ్చేసి టెంపరేచర్ని అప్ అండ్ డౌన్ చేయడానికి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట. సో మీకు వైర్లెస్ ఛార్జర్ ఫోన్లు ఉంటే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టుకొని. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ వచ్చే యూఎస్బీ టైప్ సి ఇచ్చారు అండ్ టైప్ బి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే సో ఇందులో కూడా కొంచెం కూలింగ్ అయితే ఉంది. సో మీరు ఏదైనా సరే బాటిల్స్ పెట్టినప్పుడు కానీ వాటర్ వేడి కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టికే, క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ కీస్ ఇవి 2 అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది అనమాట, మీకు చూపిస్తుండండి. సో ఇక్కడ బటన్స్ అని ఆపరేట్ చేసిన తర్వాత సో మీకు మొత్తం ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ గ్లాస్ రూఫ్ కావాలంటే గ్లాస్ రూఫ్, సన్ రూఫ్ కావాలంటే సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకో బటన్ ప్రెస్ చేస్తే ఆ గ్లాస్ కూడా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సో ఆ విధంగా మీకు 2 యూస్ చేసుకోవచ్చు. కొన్ని కార్లో ఓన్లీ మూన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట, గ్లాస్ అయితే ఓపెన్ అవ్వదు. బట్ ఇక్కడ మాత్రం మీకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ బ్యాక్ సీట్ పొజిషన్ విషయానికి వస్తే చూడండి, మా తమ్ముని హైట్ దగ్గర 5'11", 6 feet దాకా అయితే ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి థై సపోర్ట్ చూడండి. ఫస్ట్ థై సపోర్ట్ అనేది ఓకే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నీ రూమ్ చూడండి, సో నీ రూమ్ కూడా సఫిషియెంట్, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ హెడ్ రూమ్ చూడండి, ఈ హైట్కి అయితే సరిపోయింది. ఒకవేళ 6 feet ఉన్న కూడా చాలా కంఫర్ట్గానే ఆల్మోస్ట్ అయితే కూర్చుంటారు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ హెడ్ రెస్ట్ విషయానికి వస్తే 2 ఇటు సైడ్ మాత్రం ఇచ్చారు, అండ్ మిడిల్ సీటర్స్కి అయితే హెడ్ రెస్ట్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హమ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ సీట్ క్వాలిటీ కానీ కుషనింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆబ్వియస్లీ క్రెటాకి సంబంధించి అయితే ఎక్కడ వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదు మోస్ట్ ఆఫ్ ది విషయాలలో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్ ఉన్నాయి చూడండి. సో ఏసీ వెంట్స్, ఏసీ కూడా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఛార్జింగ్ సంబంధించి కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఫోన్ పెట్టుకోవడానికి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కవర్ దీనికి రాలేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మీరు ఇది కొంచెం ఇట్లా ముందరకైతే ఒక ప్యాడ్ లాగా అయితే వస్తుంది. సో ఈ ప్యాడ్ యూస్ చేసి మీరు చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సీట్ కింద ఒకటి మనకు సాకెట్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి వెహికల్ టు లోడ్ అండి. సో ఏంటంటే మీరు ఏదైనా మీ ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ అలాంటివి ఏమైనా పెద్ద కెమెరాస్ కానీ, సో అలాంటివి కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వెహికల్ టు లోడ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీకు కంఫర్ట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సీట్ కూడా రిక్లైన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. అదేవిధంగా సీట్ బెల్ట్స్ కూడా 3 ప్యాసింజర్స్కి అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. Level 2 ADAS వస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 5 star రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, సో కంఫర్ట్గా ఉన్నాయి. లైటింగ్ కూడా ఇచ్చారనమాట, కంటిన్యూ ఆన్ చేయడానికి ఉంది అది. సో అలా కంటిన్యూ ఆన్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా సరే నైట్ ఏమైనా చదువుకోవాలనుకుంటే కూడా యూజ్ అవుతుంది చిన్న దానికి, ఎక్కువైతే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇంకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అండ్ సీట్స్ కూడా 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు ఇంకొంచెం. క్రెటా ఎలక్ట్రిక్లో 360 కెమెరాస్ ఎలా చెక్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రేక్ తొక్కుతాం, తర్వాత ఇక్కడ గేర్ షిఫ్ట్ లాగా దీన్ని రివర్స్ పెట్టేస్తాం. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్. దాని తర్వాత ఇక్కడ డిస్ప్లేలో చెక్ చేయండి, మనకి ఈ సైడ్కి ఉంది ఫ్యూచర్స్ ఆప్షన్స్, వైడ్ యాంగిల్ వస్తుంది, సైడ్ ప్రొఫైల్ వస్తుంది, 360 degrees ఫ్రెండ్స్, 3D యానిమేషన్. దాని తర్వాత ఫ్రంట్ వ్యూ, దీంట్లో మనకు చూస్తే క్లోజ్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ సైడ్, టాప్ వ్యూ 3D, ఓవరాల్ 3D టాప్ వ్యూ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండికేటర్స్ వేస్తే సైడ్ది కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చూసారా? అదిగా లెఫ్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా హుండాయ్ క్రెటా ఈవీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని, స్పెసిఫికేషన్స్ అన్ని. అండ్ వ్యారంటీ విషయానికి వస్తే బ్యాటరీ వ్యారంటీ వచ్చేసి 8 years లేదా 1,60,000 kilometers అయితే ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ విషయానికి వస్తే కర్నూలులో కూన్ హుండాయ్ షోరూమ్ ఇది. మీ ఆటోనగర్లో మీకు తెలుసు కదా, మనకు కర్నూలు బళ్ళారి చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో సర్వీస్ రోడ్లో వస్తే షోరూమ్ అయితే కనిపిస్తుంది మీకు. సో మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ చేస్తున్న చూడండి.
అండ్ సర్వీస్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ సిటీ చాలా వరకు సర్వీస్ నెట్వర్క్స్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. మీకు ఆర్ఎస్ఏ కూడా వస్తుంది, ఏదైనా సరే మధ్యలో ప్రాబ్లం వచ్చినా వెహికల్ టోయింగ్ మీ వెహికల్స్ వస్తాయి. సో ఆ విధంగా కూడా అయితే ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 2 మోడల్స్ అని చెప్పాయి కదా ఫ్రెండ్స్, 42 kWh మోడల్, 51.4 kWh మోడల్. ఇది ఈ 2 మోడల్స్ గాను టోటల్గా 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 5 వేరియంట్స్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బేసిక్ మోడల్, ఎగ్జిక్యూటివ్, తర్వాత స్మార్ట్ వో, తర్వాత ప్రీమియం అండ్ ఎక్సలెన్స్ అనమాట. సో 42 kWh మోడల్కి వచ్చేసి టాప్ మోడల్ ఉంది కదా, ఎక్సలెన్స్ మోడల్ అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ 51.4 kWh మోడల్ ఉంది, దాంట్లో ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే వస్తాయి అనమాట, స్మార్ట్ వో అండ్ వచ్చేసి నెక్స్ట్ టాప్ మోడల్ వచ్చేసి ఎక్సలెంట్. ప్రైస్ విషయానికి వస్తే 42 kWh మోడల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మోడల్ ఉంది కదా, ఎక్స్షోరూమ్ ప్రైస్ 17,99,000 అనమాట. సో మిగతా ప్రైసెస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్న ఇమేజెస్ చూడండి. సో ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, స్క్రీన్ మీద వీడియో ప్రాసెస్ కొని చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి టోటల్గా అన్ని డీటెయిల్స్, ప్రైస్ కానీ, వ్యారంటీ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ. ఇప్పుడు కాంపిటీషన్ పరంగా చూసుకుంటే మేజర్గా క్రెటా ఎలక్ట్రిక్కి వచ్చే కాంపిటీషన్ ఏవి అంటే టాటా నుంచి కర్వ్ ఈవీ, అదేవిధంగా మహీంద్రా నుంచి రీసెంట్గా లాంచ్ అయిన BE6 అండ్ MG నుంచి ZS EV. సో ఈ మూడు కంపెనీస్ నుంచి క్రెటా ఎలక్ట్రిక్కి భారీగా కాంపిటీషన్ రాబోతుంది. బట్ ఏమంటే క్రెటా ఎలక్ట్రిక్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఐస్ వర్షన్లో చాలా సక్సెస్ఫుల్ మోడల్, సక్సెస్ఫుల్ SUV క్రెటా. సో చాలామంది ఆ క్రెటా SUVని అయితే చాలామంది నచ్చుతారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడున్న లవ్ని ఆటోమేటిక్ డైరెక్ట్గా ఎలక్ట్రిక్ కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో ఆ విధంగా క్రెటా ఎలక్ట్రిక్ సక్సెస్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లస్ ఆల్మోస్ట్ క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, బాక్స్ రిలేటెడ్ కానీ ఏవైతే మోస్ట్లీ ఉండవని అయితే చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే క్రెటా అంటే ఉండే వాళ్ళు ప్రతిదీ టెస్ట్ చేసి తరువుగా టెస్ట్ చేసే ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేస్తారని చెప్తున్నారు. సో ఆ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ అయితే కూడా రావు అని చెప్తున్నారు క్రెటాకి రిలేటెడ్గా, ఎలక్ట్రిక్ రిలేటెడ్. ఇది ఫ్రెండ్స్ క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి రైడ్ రివ్యూ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. క్రెటా ఎలక్ట్రిక్ సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. టాటాకి, మహీంద్రాకి, ZS EVకి కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేసి. థ్యాంక్ యూ.